స్థానిక 16వ డివిజన్లోని పోతురాజుపాలెం అగ్రహారం మెయిన్ రోడ్లో గత 30 సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకులాల్లో పేదవారు కూడా ఇక్కడ 30 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారు. కాగా ఈరోజు కొంతమంది గత 10 సంవత్సరాల నుంచి నోటీసులు ఇస్తూ ఈ భూములకి రేట్లు అధికంగా రావడం వల్ల ఇవి మా భూములు అని వీరు ఈరోజు నోటీసులు ఇచ్చి ప్రజలను అక్రమంగా ఖాళీ చేయాలని చూస్తున్నారు. ఇవి వాస్తవంగా వెంకటగిరి రాజావారికి చెందిన ఆస్తులు. వారైతే ఎవరికి కూడా వాళ్ళ వారసత్వంగా ఎవరికి రిజిస్ట్రేషన్ చేసినట్టు ఎక్కడ ఎటువంటి కాగితాలు అయితే రాతపూర్వకంగా లేవు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మావి అని దొంగ డాక్యుమెంట్స్ పుట్టించుకొని వచ్చి ప్రజల్ని ఖాళీ చేయాలని ఫోర్స్ చేస్తూ కోర్టుని మేము 3 కోట్లలో గెలిచాము కాబట్టి మేము పోలీస్ ప్రొటెక్షన్తో ఖాళీ చేపిస్తామని నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసి ఒక యూనిటీగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకున్నాము. కాగా ప్రభుత్వం వారు కూడా దీని మీద స్పందించి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న పేదలను ప్రభుత్వం వారు ఆదుకోవాలని, గత ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఈ భూములు ఉన్నాయో వాళ్ళని పిలిపించి ప్రజలకు మేము గవర్నమెంట్ ద్వారా ఇప్పిస్తామని వాగ్దానం చేసినారు. కానీ అది ప్రభుత్వం ఆ మాటలకే పరిమితమైంది. మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా లాస్ట్ టైం ఎలక్షన్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా మీకు వీటికి పట్టాలు ఇచ్చే విధంగా మేమైతే ఎంత డబ్బులైనా కూడా ప్రైవేట్ భూమి అయితే కొనిపిస్తామని హామీ ఇచ్చారు. కానీ నిన్న వెళ్ళి కలిసినప్పుడు ప్రైవేట్ భూమి అంటున్నారు కాబట్టి దాన్ని కోర్టు ద్వారానే మనం సాల్వ్ చేసుకుందామని, మీరు కూడా హైకోర్టుకి వెళ్ళండి అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. హైకోర్టులకి తిరుగుతూ ఉంటే మన సమయం వృధా అవడం తప్ప శాశ్వత పరిష్కారం లేదు. కాబట్టి ప్రభుత్వం వారే దీన్ని కల్పించుకొని ఇక్కడ ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకి ఖచ్చితంగా 200 నుంచి 300 కుటుంబాల వారు ఉన్నారు. వీళ్ళు డైలీ నిత్యం కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వెంటనే వీరికి పట్టాలు మంజూరు చేయాలని దళిత జాగృతి తరపున కోరుతున్నాం.